బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడూ సంచలనమే. రాజకీయమైన సినిమా అయినా గణేష్ మాట్లాడితే ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణకు పద్మవిభూషణ్, చిరంజీవికి భారతరత్న వస్తుందని ఇండస్ట్రీలో చర్యలు సాగుతున్నాయి. ఈ ప్రచారం గురించి మీరేమంటారు అంటే దీనికి గణేష్ ఇలా స్పందించారు. వారికి అర్హత ఉంది, పురస్కారం వస్తుందనే నమ్మకం ఉంది. చిన్న వయసులోనే సచిన్ టెండూల్కర్కు కూడా భారతరత్న ఇచ్చారు. మెగాస్టార్కు కూడా 200% వస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణల్ తర్వాత తరం నటులు తర్వాత చిరంజీవి పేరు భారతరత్న రేసులో చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇటీవలే పద్మవిభూషణ్ మెగాస్టార్ మణిహారంలో చేరింది. భారతరత్న తరువాత రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్. 2006లో పద్మభూషణ్ చిరంజీవి అందుకున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులోనూ మెగాస్టార్ చోటు సంపాదించారు. ఇటీవల ఏఎన్ఆర్ జాతీయ పౌర పురస్కారం కూడా అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు, రివార్డులు మెగాస్టార్ సొంతం. ఈ నేపథ్యంలో భారతరత్నకు సైతం మెగాస్టార్ అన్ని రకాలుగా అర్హుడు అన్నమాట అన్ని చోట్ల వినిపిస్తోంది. అలాగే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పద్మభూషణ్ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరును ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో సీనియర్ నటుడు మురళీమోహన్ పేరును కూడా సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.